కథ పేరు డోరామెన్ మీబితా. ఒకరోజు సాయంత్రం నోబితా స్కూల్ నుండి చాలా నీరసంగా ఏడుస్తూ ఇంటికి వచ్చాడు. ఎప్పటిలాగే డోరైమాన్ గదిలోకి వెళ్ళి బెడ్పై పడిపోయాడు. డోరైమాన్ అందుకుతుంది. ఏమైంది నోబితా? ఈరోజు మళ్ళీ జియాన్ కొట్టాడా లేక సునియో ఏడపించిందా అని అడిగాడు. నోబితా అంటున్నాడు, అదేం కాదు డోరైమాన్, ఈరోజు స్కూల్లో మాస్టారు రేపందరినీ సేంద్రియ వ్యవసాయం అంటే ఇంగ్లీష్లో ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి ప్రాజెక్ట్ చేసి తీసుకురమ్మన్నారు. జియాన్, సునియో వాళ్ళ నాన్నలతో కలిసి పెద్ద పొలాలకి వెళ్ళి ఫోటోలు దిగి ప్రాజెక్ట్ రెడీ చేస్తున్నారు. కానీ నాకు వ్యవసాయం గురించి ఏమీ తెలియదు, మనకు పొలం కూడా లేదుగా, రేపు మాస్టారు నన్ను మళ్ళీ తిడతారు అని ఏడవడం మొదలుపెట్టాడు. డోరైమాన్ నవ్వి నోబితా కన్నీళ్లు తుడిచాడు. ఇలా అంటూ, దానికింత ఏడవాలా నోబితా? మన దగ్గర పొలం లేకపోతే ఏంటి, మన పెరట్లోనే అద్భుతమైన వ్యవసాయం చేద్దాం అంటూ తన 4th డైమెన్షనల్ పాకెట్ నుండి కొన్ని వింత గ్యాడ్జెట్స్ని బయటకు తీశాడు. డోరైమాన్ మొదటగా ఇన్స్టాంట్ మినీ ప్లాట్లాన్ అనే గ్యాడ్జెట్ను తీసి పెరట్లో పరిచాడు. అది చూడటానికి చిన్న మ్యాట్లా ఉంది, కానీ దానిపై ఏ విత్తనం వేసినా కొన్ని గంటల్లోనే పంట చేతికి వస్తుంది. ఆ తర్వాత క్రింది గ్యాడ్జెట్లను ఉపయోగించారు. వెదర్ కంట్రోల్ అంబ్రెల్లా. దీని సహాయంతో మొక్కలకి కావలసినంత ఎండ, సరైన సమయంలో వర్షం కురిపించవచ్చు. మ్యూజికల్ గ్రోత్ పౌడర్. ఈ పౌడర్ను చల్లితే మొక్కలు హ్యాపీగా పాటలు వింటూ చాలా వేగంగా పెద్దగా పెరుగుతాయి. నోబితా, డోరైమాన్ కలిసి కొన్ని టమోటా, క్యాప్సికం మరియు నోబితాకిష్టమైన కొన్ని ప్రత్యేకమైన పండ్ల విత్తనాలను నాటారు. డోరైమాన్ వెదర్ కంట్రోల్ అంబ్రెల్లా ఆన్ చేయగానే చిరుజల్లులు పడ్డాయి. ఆ వెంటనే మ్యూజికల్ గ్రోత్ పౌడర్ చల్లారు. చిత్రంగా కొన్ని నిమిషాల్లోనే చిన్న చిన్న మొక్కలు మొలకెత్తి గంట తిరిగేసరికి పెద్ద మొక్కలుగా మారిపోయాయి. రంగురంగుల టమోటాలు, మెరుస్తున్న కూరగాయలతో ఆ చిన్న పెరడు కాస్త ఒక మాయా ప్రపంచంలా మారిపోయింది. అంతేకాదు, డోరైమాన్ తనకిష్టమైన దొరాయాకి చెట్టు విత్తనాన్ని కూడా నాటాడు. దానికి గుండ్రటి వేడివేడి దొరాయాకీలు కాశాయి. మరుసటి రోజు ఉదయం జియాన్, సునియోలు నోబితాను ఎగతాళి చేయడానికి వాళ్ళింటికి వచ్చారు. నోబితా, నువ్వు ఏ పొలానికి వెళ్ళావు? నీ ప్రాజెక్ట్ ఏది అని నవ్వుతూ అడిగారు. నోబితా వాళ్ళని గర్వంగా తన పెరట్లోకి తీసుకెళ్లాడు. అక్కడ ఉన్న అద్భుతమైన తోటను, గాల్లో తేలుతున్న చిన్న చిన్న మేఘాలను చూసి జియాన్, సునియోల నోళ్లు వెళ్లబెట్టారు. అంత పెద్ద రుచికరమైన కూరగాయలను వాళ్లు ఎప్పుడూ చూడలేదు. పైగా చెట్టుకి దొరాయాకీలు కాయడం చూసి షాక్ అయ్యారు. నోబితా ఆ కూరగాయలను, మొత్తం ప్రాసెస్ అంతటినీ ఫోటోలు తీసి స్కూల్లో సబ్మిట్ చేశాడు. మాస్టర్ నోబితా క్రియేటివిటీని, ప్రాసెస్ మెచ్చుకుని క్లాస్ మొత్తంలో తనదే బెస్ట్ ప్రాజెక్ట్ అని అనౌన్స్ చేశారు. సాయంత్రం నోబితా, డోరైమాన్ షిజుకాతో కలిసి తమ పొలంలో పండిన తాజా పండ్లను, దొరాయాకీలను తింటూ సంతోషంగా పండగ చేసుకున్నారు. నోబితా వ్యవసాయం చేయడం ఎంత కష్టమో, ప్రకృతి మనకిచ్చే ఆహారం ఎంత విలువైనదో తెలుసుకున్నాడు.